హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదేంటంటే ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగే లేచాను. ఎర్లీ మార్నింగ్ అంటే 4:15 కలా లేచాను. చాలా అంటే ఏంటంటే ఫ్రైడే కదా, పని ఎక్కువగా ఉంది ఇంట్లో, అస్సలు నిద్ర పట్టలేదు. సరేలే అని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే మార్నింగే లేస్తే ఏంటంటే బయటి పని అనేది తొందరగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా బయట ఊడ్చుకొని తూడ్చుకోవడం ఇవన్నీ ఏంటంటే ఇంటికి పాజిటివిటీ అనేది పక్కన పెడితే మన మనసుకి పాజిటివిటీ అనేది ఎలా వస్తుంది అనేది నేను ఈ వ్లాగ్లో మీకైతే షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అంటే నాకు నేనుగా పాజిటివిటీగా ఉండాలి డే అంతా, అంటే నా వర్క్ ఎలా స్టార్ట్ అవుతే నేను పాజిటివ్గా ఉంటాను అన్నది చెప్తాను. సో మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ చూసారు కదా, పొద్దున్న ఇదంతా జరగడానికి జస్ట్ 3 minutes టైం పట్టిందండి. అంటే నేను ఊడ్చి తుడవడానికి నాకు పట్టిన టైము ఒక 3 నిమిషాలు మాత్రమే. మనం ఏమనుకుంటామంటే పొద్దున్నే లేచి బయట ఊడవడము ఇదంతా ఏంటంటే తర్వాత అని పెట్టుకుంటాము. ఎందుకంటే పిల్లలకి అంటే లేట్ లేచామనుకోండి, అఫ్కోర్స్ పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుంది అనమాట. అంటే ఎవ్రీ సెకండ్ కూడా మనకి కౌంట్గా ఉంటుంది. నాకు ఇదే పొద్దున పని ఏంటంటే ప్రతి నిమిషము కౌంట్గానే ఉంటుంది. అయితే నేను ఏంటంటే పొద్దున్న లేవగానే మంచిగా టీవీలో అయితే పాటలు పెట్టేసుకొని చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. ఇంకా బయట మొత్తం అయితే ఊడ్చేసుకున్నాను అనమాట. ఊడ్చుకున్న తర్వాత ముగ్గు పెట్టుకోవడం, ఇది మన హిందువులకి కంపల్సరీగా ముగ్గు అనేది ఒక పాజిటివిటీ కదా. నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను. సో ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఇంకా ముగ్గులతో అందరి ఇళ్ళ ముందు ముగ్గులు పసుపు కుంకుమలతో కలకలలాడుతూ ఉంటుంది. ఇల్లులు కానీ పూజ ఇదంతా చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. అందులో ఇంకా ఆడవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరలో వచ్చేస్తుంది కదా. పని ఇంట్లో క్లీనింగ్ ఇదంతా పక్కన పెడితే అసలు ఆ పండగ రోజు మనం చేసుకున్న ఆ పూజ నిజంగా అసలు పొద్దునుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చేసుకునే అది చాలా అంటే అసలు ఒక 1 year వరకు కూడా మర్చిపోనంత హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. ఇక నేనైతే ఇక్కడ శుక్రవారం కదా అని చెప్పేసి పద్మం ముగ్గు అయితే వేస్తున్నాను. ఇవన్నీ నేను కొత్తగా నేర్చుకుంటున్నాను. నిజంగా చెప్పాలి అని అంటే కొత్తగా నేర్చుకొని వేసుకుంటున్న ముగ్గులే. బట్ ప్రతి పనిలోనూ కంపల్సరీగా నాకంటూ సాటిస్ఫాక్షన్ ఉండాలి అని నేను కోరుకుంటాను. అంటే ఏదో ఒకటి చేశానా పోయానా అని కాకుండా కంపల్సరీగా దాంట్లో ఏంటంటే అంటే అయిపోయిన పని పక్కాగా ఉండాలి. ఏంటంటే ఫుల్ఫిల్గా అయిపోవాలి అంటారు కదా, అలా సాటిస్ఫాక్షన్గా అయిపోవాలన్నమాట పని అనేది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు నేనే. ఇంకా నేను పిల్లలకి బాక్సులు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. కానీ నాకు ఈ ముగ్గు వేయడానికి మాత్రం 9 నిమిషాల టైం పట్టింది. నేను చూసుకున్నాను అనమాట, ఎందుకంటే వీడియో తీసుకున్నాను కదా పొద్దుటే. నాకు ఊడవడానికి తుడుచుకోనికి ఒక 3 to 4 minutes టైం పడితే ముగ్గు పెట్టడానికి మాత్రం 9 minutes టైం పట్టింది. బట్ ఆ రోజు నేను చేసుకున్న పూజ కానీ నేను ఒక్కొక్క రోజు ఫ్రైడే రోజు పూజ చేస్తాను, ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తాను అనమాట. నేను ఏంటంటే గురువారము శనివారము కంపల్సరీగా పూజ చేస్తాను. ఫ్రైడే కూడా కంపల్సరీగా చేయాలి. కాకపోతే ఏంటి అంటే అమ్మవారు ఉంటే తను చేస్తారు, నేను రెగ్యులర్గా అయితే చేయను. తను ఉంటే తను చేస్తారు. తను లేడు అన్నప్పుడు మాత్రమే ఇంకా నేను చేస్తాను అనమాట. ఇంకా ఈరోజైతే నేనే చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా నేనే పొద్దున్నే తొందరగా అయిపోవాలి పూజ అని అనుకున్నాను. యాక్చువల్గా నేను ఇప్పుడు శ్రావణ మాసం మొత్తము రోజు ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే పొద్దుటే చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటి అంటే పొద్దున్నే నేను పూజ చేసుకోవాలి అని అంటే కనీసం 3:30 to 4 ఆ టైంకి లేస్తే ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యి ఎక్కడ పాచి అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవడం అయితే నచ్చదు. అంటే ఇల్లు తూడ్చుకొని ఇళ్ళన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ గిన్నెలు మా సింకులో గిన్నెలు లేకుండా చూసుకొని ఇదంతా కంప్లీట్గా చేస్తేనే పూజ అనిపిస్తుంది. ఏదేమైనా దేవుడి రూమ్ సపరేట్గా ఉన్నా కూడా
పూజ అంటే పూజ అలానే చేయాలి అనేది అది ఒకటి అనమాట. అంతే తప్ప ఎక్కడిదక్కడ పెట్టేసుకొని బయట ఊడ్చుకొని తూడ్చుకొని దేవుడి రూమ్ ఒక్కటి క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే మనసుకి అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఇంకా అక్కడికి పూజ అయిపోయింది, నేను ఇంకా ముగ్గు వేసుకున్నాను, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఆ రోజు ఎర్లీ అవర్స్ లేచాను కదా, ఇంకా అనుకోకుండా ఒక పని అయితే పెట్టుకున్నాను. సో నా మనసుకి ఎప్పుడు ఏం తడుతుందో తెలియదండి, నిజంగా చెప్తున్నాను. నాకు ముందు పాటు ఫుల్ వైట్ హెయిర్ ఉంటుంది అనమాట. సో నేను హెన్నా పెట్టుకొని 15 days అవుతుంది. 15 daysకి ఒక్కసారైనా పక్కా పెట్టుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా హెన్నా కూడా పొద్దుటే నానబెట్టాను, వీడియో తీయలేదు కానీ హెన్నా పౌడర్ పొద్దుటే డికాషన్లో వేసి నానబెట్టుకున్న తర్వాత ఒక 2-3 గంటలు నానిన తర్వాత పెట్టుకోవచ్చులే పిల్లలు వెళ్ళిన తర్వాత అనేది అనుకున్నాను అనమాట. దానికోసం ఇంట్లో మందారాకులు ఉంటే మందారాకులు, అలోవెరా కూడా ఉంటుంది కదా, నేను చాలా వీడియోస్లో చూపించాను మీకు. అలోవెరా అలాగే పెరుగు, ఇంకా ఈ 3 అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. చిన్న జార్ ఇది. యాక్చువల్గా నా మిక్సీ అంటే నా దగ్గర 2 మిక్సీలు ఉన్నాయి. అప్పుడప్పుడు బంపర్ ఆఫర్ మనం అనుకుంటాము కొన్ని వస్తువులు మనకి ఎందుకు పనికిరావు అని, కానీ కొన్ని టైంలలో అవే పనికొస్తాయండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ అన్లిమిటెడ్లో షాపింగ్ చేసినప్పుడు 10,000 బిల్ అయింది. 5,000 ఏమో ఎక్కువ కడితే ఒక మిక్సీ వస్తుందని చెప్పారు. సో ఆ మిక్సీ ఇప్పుడు నేను పిజిఎన్ కంపెనీది అనుకుంటా, అదొక మిక్సీ వచ్చింది. ఇప్పుడు నా మిక్సీ పాడైపోయింది కాబట్టి నా దగ్గర ఉండే పానాసోనిక్ మిక్సీ చాలాసార్లు మీకు షేర్ చేశాను కూడా వీడియోస్లలో. ఆ మిక్సీ పాడైందని చెప్పేసి ఇంకా ఈ మిక్సీ అయితే వాడుతున్నాను. దీంట్లో 2 జార్లు వచ్చాయి, 500 watts. బట్ పర్వాలేదులే, ఇట్లాంటి సమయంలో ఇంకా అదే కదా ఆదుకునేది, ఇంకా అది రిపేర్ అయిపోయేదాకా అయితే అనుకున్నాను అనమాట. సో ఇక్కడైతే చూసారు కదా, ఒకసారి గ్రైండ్ అయితే పట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం హెన్నా కూడా అందులో కలిపేసుకున్నాను. ఎందుకంటే ఇంక కొంచెం మెత్తగా బ్లైండ్ అయిపోవాలి అని చెప్పేసి. అలాగే ఒక కోడిగుడ్డు కూడా కంపల్సరీగా వేసుకుంటాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నిమ్మకాయ వేసుకోండి. నాకు ఎందుకో నిమ్మకాయ వేసుకుంటే వైట్ హెయిర్ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పారనమాట. అందుకని చెప్పేసి నేనైతే నిమ్మకాయనైతే వేయట్లేదు బేసిక్గా, లేకపోతే నేను నిమ్మకాయ కూడా వేసుకునేదాన్ని. వైట్ హెయిర్ ఆల్రెడీ ఎక్కువగా ఉన్నాయి. ముందు పాటు ఏంటంటే మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు, స్నానం చేసుకునేటప్పుడు, ఎవ్రీడే బాత్ చేసుకుంటాం కదా, ఎవ్రీడే స్నానం అప్పుడు జుట్టు తడిచి ఆ ముందు పాటే ఎక్కువగా వైట్గా అనిపిస్తుంది. సో చూడ్డానికి కూడా అంత ఎలాగో అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా రెగ్యులర్గా కాకుంటే 15 daysకి ఒకసారి హెయిర్ అంతా అప్లై చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నాను, నేను ఇది ఏంటంటే ఫస్ట్ టైం ఇలా చేయడము. జనరల్గా కాఫీ పౌడర్లో కానీ లేదంటే టీ పౌడర్లో కానీ నైట్ నానబెట్టేసుకొని పొద్దున పెరుగు అండ్ కోడిగుడ్డు మాత్రమే కలిపి పెట్టేసుకుంటాను. బట్ మొన్న మాత్రము ఓపికతో చేసుకున్నాను అన్నమాట పని. చెప్పాను కదా, చేసే పనిలో పర్ఫెక్ట్నెస్ అనేది ఎట్లనే టైము తప్పదు. మనం హెన్నా పౌడర్ వేసుకోవాలి. నా దగ్గర మందారాకులు, అలోవెరా అయితే మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవైతే వేసుకొని హెన్నా పెట్టుకున్నాను. కాకపోతే జుట్టు ఎంత మంచిగా ఉందంటే ఇట్లా మృదువుగా చాలా మెత్తగా అయిపోయింది అనమాట. షైనీ కూడా ఉంది హెయిర్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇప్పుడు ఆ మందార చెట్లు అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయండి. ఒకప్పుడు ఎక్కువగా పెంచుకోకపోయే వాళ్ళం, కానీ ఇప్పుడు అందరం బాల్కనీలో లేదు అంటే ఇంటి వెనకాల అక్కడ ఇక్కడ పెట్టుకుంటున్నాం కదా, బయట కూడా దొరుకుతున్నాయి కదా ఎక్కడైనా చెట్ల దగ్గర ఆకులు. సో అలా వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్. ఇక్కడైతే ఇంకా నేను స్నానానికి ముందే ఇల్లు తుడుచుకున్న తర్వాత కడప అయితే కడుక్కొని అలా పూదించుకున్నాను అనమాట. డోర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే మెయిన్ డోరు, గుమ్మం డోరు క్లీన్గా ఉంటే చాలా డస్ట్ లేకుండా ఉండాలి. అప్పుడు మనకేంటంటే చూసే వాళ్ళకి కూడా ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే మనకు కూడా చాలా ఏంటంటే ఇల్లు అంతా బాగుంటే ఎంతైనా ఆ హ్యాపీనెస్సే వేరు కదా. నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఆ రోజు. నాకు పూజ అయ్యేసరికి నేను ఇవన్నీ పనులు అయ్యేసరికి 11:30 అయిందనమాట. నేనేంటి అని అంటే ఇంతకుముందు పూజల పైన ఇంట్రెస్టెడ్గా ఉండేదాన్ని. బట్ ఇంత ఇంట్రెస్ట్ అని అంటే దేవుడిని నమ్మను అని కాదు, కానీ అస్తమానం దేవుడు అయితే అని ఉండలేను అనమాట. నాకంటూ ఏ పని చేసినా నాకంటూ కొన్ని లిమిట్స్ వరకు అట్లా చేస్తాను, కానీ మరి ఎక్కువగా పూజలు చేయను. అలానే మొత్తమే చేయకుండా ఉండను. దేవుడిని నమ్మను అని కాదు, నేను ప్రతి దేవుడిని నమ్ముతానండి, నిజంగా చెప్తున్నాను. అంటే మన దేవుళ్ళల్లో అందరినీ నమ్ముతాను, అందరికీ పూజ చేస్తాను, అందరికీ దండం పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మనము మొన్న ఎప్పుడు పూజ చేసినా కూడా పువ్వులు ఉంటే పాత పువ్వులు తీసేసి వేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఆ పువ్వులు అలానే పెట్టి ఇంట్లో మగవాళ్ళు దీపం ముడిస్తారు చాలామంది ఇళ్ళల్లో. వాళ్ళకి ఏంటంటే ఓపిక ఉండదు, టైం ఉండదు.
సో దట్ కొంతమంది ఏం చేస్తారంటే మరీ ఫొటోస్కి పువ్వులు లేకుండా ముట్టేయడం ఎందుకు, నిన్నటి పూలు తాజాగా ఉన్నాయి కదా అవే ఉంచేస్తే పోతుందిలే అని కూడా కొంతమంది అనుకుంటారు. కానీ ఏదైనా పాచేయండి. మనం కనుక నిన్నటి అన్నం ఈరోజు తినాలనిపిస్తుందా? తింటాము, ఏదో బలవంతంగా తింటామే తప్ప ఇష్టంగా అయితే తినము. ఎందుకంటే మిగిలింది కాబట్టి తినాలి, పడేయొద్దు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఒక్క మాటతోనే తింటాము. కానీ అందుకే నేనైతే పువ్వులు అయితే ఎప్పుడైనా ఒకసారి పువ్వులు లేకపోయినా నేనేం బాధపడున్నారు దేవుడికి ఈరోజు పువ్వు పెట్టలేదు అని బాధపడను. కానీ ఏ రోజు పెట్టిన పూలు నెక్స్ట్ డే ఎంత తాజాగా ఉన్నా సరే అవి కంపల్సరిగా పువ్వులన్నీ తీసేస్తాను. పూలన్నీ తీసి నా దగ్గర ఉన్న ఆ 4-5 విగ్రహాలను ఫొటోస్ ఎక్కడైనా దుమ్ము పట్టిందా ఏంటి అనేది నేను కంపల్సరీ పూజ చేసినప్పుడు చూసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కడైనా చిన్నగా దుమ్ము పట్టినా లేకపోతే ఎక్కడైనా బల్లి పాత్ర అనేది ఉంటుంది కదా, అట్లాంటిది ఏమైనా కనిపించినా వెంటనే క్లీన్ చేసుకుంటాను. దేవుడి రూమ్ ఎంత నీట్గా ఉంటే మనకు కూడా అంత మంచిది. దేవుడు ఉండే చోటు చాలా శుద్ధిగా ఉండాలంటారు కదా. నాకేంటంటే నా అదృష్టము, మాకు ఇంట్లో దేవుడికి సపరేట్ ఒక గది ఉంది. అందుకు నేను ఇన్ని డేస్లో మేము సింగిల్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఎందులోనూ మాకు దేవుడికి ఒక రూమ్ అంటూ లేకుండే. ఏదో షెల్ఫ్లో 4-5 ఫోటోలు పెట్టుకొని, ఫోటోలు మాత్రం ఎక్కువ పెట్టుకుంటానండి. అదేంటో నేను ఇక్కడున్న ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి ఇప్పుడున్న దేవుడి రూమ్లో ఉన్న ఫొటోస్ తీసుకొచ్చి 3 years అవుతుంది. 3 years నుంచి అన్ని ఫొటోస్ సమకూర్చుకున్నాను. ఇంతకు మించి తెద్దాము అనేది అనుకోవట్లేదు. చాలు, నా దగ్గర ఉన్నవే చాలు. కొత్తవి తీసుకొచ్చి ఇంకా ఎక్కువ హైరాణ పడడము, టెన్షన్ పడడం. నాకు ఈ దేవుడి ఫోటోలు పూజ చేయనీకే 2 hours టైం పడుతుంది. ఎంత తొందరగా చేసినా 1.5 hour అయితే కంపల్సరీ పడుతుందండి. సో మనకు చాలా ఓపిక ఉంది, అన్నీ చేయగలము, మన దగ్గర అంతా సత్తా ఉంది అనుకుంటే అది వేరు. లేదు అని అంటే ఒకటే ఫోటోలో అన్ని దేవుళ్ళు వచ్చేలాగా కూడా దొరుకుతుంది. అంటే ఎక్కువ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు, ఇంట్లో మగవాళ్ళు కూడా హెల్ప్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటి అని అంటే అట్లాంటి ఒక ఫోటో తీసుకొచ్చి అన్ని దేవుళ్ళు ఉన్నది ఉంటుంది. అలాగే మీకు ఇష్టమైన దేవుడు ఫోటో ఒక్కటి పెట్టుకొని చేసుకున్నా కూడా పూజే. దేవుడు మాత్రం ఒక్కడే దేవుడు. మనం అందరికీ అలా పేర్లు పెట్టుకున్నాం కానీ ఆ ఒక్కడే స్వామివారు ఉంటారు కదా, శివుడు ఇంకందరికీ తెలిసిందే కదా, అందరికీ పెద్దవాడు శివుడే కాబట్టి తండ్రి తనని ఒక్కరిని మనసులో దైవంగా తలుచుకొని ఇంకా మీకు ఇష్టమైన దేవుళ్ళను కోరుకున్నా కూడా మనకేంటి అంటే కోరిన కోరికలు తీరుతాయా అని అంటే ఏదైనా మన మనస్తత్వం మీదనే ఆధారపడి ఉంటుంది అని మాత్రం నేను నమ్ముతాను. ఇక్కడ ఏంటి అంటే నేను ఇంకా దేవుడి రూము క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం పసుపు వేసుకున్నాను. ఎందుకంటే దేవుడి రూమ్లో పిల్లలు, మా చిన్న పాప ఏంటి అంటే బాగా డోర్ లేదు కదా, చిటికి మాటికి వెళ్తుంది లోపలికి. అందుకని చెప్పేసి ఇంకా పసుపు వేసుకొని తుడుచుకుంటున్నాను. అది చాలా పాజిటివిటీ ఉంటుంది కదా పసుపులో కూడా, పసుపు ఉప్పులో. కాకపోతే ఉప్పు అయితే వేయలే కానీ పసుపు మాత్రం వేసుకున్నాను అనమాట. సో నేను మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు దేవుడికి పూజ చేసినంత మాత్రాన కోరికలన్నీ నెరవేరుతాయని కాదు. మనం చేసే కష్టంలో ఆ రూపాయి మనకు దక్కాలి, ఆ రూపాయి కనిపించాలి అని అంటే మాత్రం 100కి 200% మనము కష్టపడాల్సిందే. కష్టపడింది ఏదీ రాదు. మీరు ఎంతసేపు కూర్చొని దేవుడా అని దండం పెడితే దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? డబ్బులు తీసుకొచ్చి చేతికి ఇవ్వడు కదా, అలానే మన కష్టాలు పోనివ్వడు కదా. మన వంతుగా మనము ఏదైనా చేస్తేనే ఆ కష్టం అనేది తీరుతుంది. లేదు అని అంటే మనమంటూ కొంచెం కష్టపడి ఆ దేవుడికి సహకారం కూడా కావాలి అని దండం పెట్టుకుంటే మనం మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ, అంటే ఎదుటి వాళ్ళ నాశనం అవుతూ మనం ఎదగాలి అంటే ఎప్పటికీ ఎదగలేము జీవితంలో. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండి మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళ సంతోషంలో మనం కూడా అలాగే సంతోషపడుతూ ఉండాలి చూసుకుంటూ మనం ఎదగాలి అనుకున్నప్పుడైతే కంపల్సరీగా ఏదో ఒక రోజు లైఫ్లో సెటిల్ అవుతామండి. నేనైతే ఇది 100% నమ్ముతాను. దేవుడు అని చెప్పేసి దేవుడికే దండం పెట్టి గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేయలేడు. నా వంతుగా నేను చేసే సర్వ ప్రయత్నాలు చేస్తాను. అలాగే దేవుడు ఇచ్చేది దేవుడు ఇస్తాడు. ఏదైనా సరే మన మనసులో మన చేతులలో ఉండేదే దేవుడు మనకి చూపిస్తాడు. ఒకప్పుడు సంవత్సరాలు పట్టేది అంటారు. ఏదైనా నెగిటివ్ మనం అనుకుంటే వేరే వాళ్ళ మీద, అది మన మీద రిఫ్లెక్ట్ అవ్వడానికి ఇంకో జన్మ ఎత్తాలి అనేది అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ జన్మలో చేసిన పాపము ఆ జన్మలోనే అనుభవిస్తున్నాము, ముందు వెనక అంతే. ఎక్కడ ఎదగాలో అక్కడ ఎదగాలి, ఎక్కడ ఒదగాలో అక్కడ ఒదగాలి. నేనైతే ఇదొక్కటి అనుకుంటున్నాను. మనం ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేస్తే తప్ప మనకంటూ సక్సెస్ అనేది రాదు. సక్సెస్ అంటే మనము ఒకరికి చేతి చాపకుండా మనము ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ
మన పిల్లలని ఒక మంచి క్రమశిక్షణగా పెంచి మనం మంచి వాతావరణం వాళ్ళకి ఇంట్లో చూపించడమే నా దృష్టిలో ఒక పాజిటివిటీ అనేది నేను అనుకుంటాను అన్నమాట. పాజిటివిటీ అని అంటే ఎక్కడ ఉండదు, మన మనసులోనే ఉంటుంది. సో నేను ఈ పూజ, ఈ ముగ్గు, ఈ కడపలు గడగడం, ఇలా ఇల్లంతా క్లీన్గా పెట్టుకోవడం, ఇది చాలా మా పాప, మా పెద్దమ్మాయి ఈ మధ్య రాగానే నేను ఇల్లంతా, అంటే ఇంతకుముందు ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్నీ సాధ్యపడవు. ఇంట్లో పెద్దవాళ్ళైనా ఉండాలి, లేకపోతే ఒక మెయిడ్ ఉంటే అది వేరు విషయం లేండి. ఎవ్వరూ లేనప్పుడు మనమే చేసుకోవాలి అని అంటే కూడా మనకు అంత శక్తి అయితే ఉండదు. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళమే అన్నీ చేసుకోవాలంటే ఎన్నని చేయలేము. ఒక్కొక్కసారి పూజ చేయలేము, ఒక్కొక్కసారి కొన్నిసార్లు సింకులో గిన్నెలు ఉండిపోతాయి, ఒక్కొక్కసారి ఇల్లు నీట్గా అన్ని బట్టలు మడత పెట్టుకోలేము, ఇట్లా జరిగిపోతుంది. బట్ నేను ఇప్పుడైతే ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయారు, దట్టు చిన్న పాప కూడా లేట్గా వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎప్పటి పని అప్పుడే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో మా పాప కూడా, పెద్దమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ 6th అని చెప్పాను కదా, సో రాగానే తను కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఇంట్లోకి రాగానే. అంటుంది, అమ్మ ఇల్లు లుక్ అంతా మార్చేస్తున్నావు ఈ మధ్య, చాలా బాగా అనిపిస్తుంది అని. సో దట్ మనం చేసే పని వల్ల వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అంటే మన దగ్గర టైం లేదు అన్నప్పుడు అది వేరే విషయం, మన దగ్గర టైం ఉంది అన్నప్పుడు వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా, అది కూడా నాకు అనిపించింది. అండ్ అలాగే నేను ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ మధ్యగా కొత్తగా ట్యూషన్స్ చెప్పడం కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో ఫుల్ బిజీ వర్క్, అందుకే డే బై డే వర్క్ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అది కూడా కరెక్ట్ మధ్యాహ్నం 1 గంటకు షెడ్యూల్ చేయాలన్నది నా ఇన్నర్ వర్షను. సో అదే టైంకి పెట్టుకోవాలి, డే బై డే అయినా సరే. ఒకరోజు షార్ట్, ఒకరోజు లాంగ్ వీడియో పెట్టాలనేది నా కోరిక. ఆల్రెడీ 1 year అయింది నా ఛానల్ పెట్టి కూడా, మన ఛానల్. బట్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదా, వాచ్ టైమ్ అవర్స్ అయిపోయినా కూడా పర్వాలేదు. దీంట్లో కూడా నేను కష్టపడుతూనే ఉంటాను, ఎప్పటికీ సక్సెస్ వచ్చినా పర్వాలేదు. బట్ నా వంతుగా నేను చేసేది 100కి 200% చేస్తానని ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకని చెప్పేసి ఇక రోజు బిజీగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. అది కూడా పిల్లలు, మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది కూడా పిల్లలు చూస్తారు, మనము ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. నిజంగా చెప్తున్నాను కదా, నేను సాయంత్రం అలసిపోయి పడుకున్నా కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి, మా పెద్ద పాప వచ్చేసరికి ఒక్కొక్కసారి పడుకుంటాను. ఎందుకంటే మధ్యాహ్నం కొంచెం సేపు నాకు రిలాక్స్ అవ్వండి. నేను పిల్లలకి ట్యూషను కరెక్ట్గా చెప్పలేను అనమాట, నేను అనుకున్నట్టుగా చెప్పలేను. అందుకని చెప్పేసి కొంచెం సేపు అయితే రిలాక్స్ అవుతాను. సో మా పాప కూడా నన్ను అసలు ఏమి డిస్టర్బ్ చేయదు, తన పని అయితే తను చేసుకుంటుంది. ఈ విషయంలో నేను చాలా చాలా లక్కీ అనుకుంటాను. కొంతమంది పిల్లలు అయితే ఎందుకు పడుకుంటావు, నేను వచ్చేసరికి లేవచ్చు కదా, అది ఇది అంటారు. కానీ తనకి తెలుసు వర్క్ ఎక్కువగా ఉంటుంది, అమ్మ యూట్యూబ్ కూడా రన్ చేస్తుంది అని చెప్పేసి. ఇంకా మొత్తానికైతే ఇలా ఫ్రైడే రోజు నేనైతే ఇలా అనుకొని, అంటే నేను అనుకున్న పనులన్నీ మధ్యాహ్నం 11 వరకు అన్నీ అయిపోవాలనుకున్నాను. సింక్లో గిన్నెలు మాత్రమే ఉన్నాయి, వంట కూడా అయిపోయింది. ఇది పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెల దగ్గరికి వెళ్దాం అయితే అనుకున్నాను అనమాట. ఎందుకంటే మరీ 12 అయిపోయినాక ముట్టించలేం కదా దీపాన్ని అయితే. అది నాకైతే ట్యూషన్స్ వల్ల నైట్ గిన్నెలు తోముకోవడం అస్సలు అవ్వట్లేదు. 2-3 hours అక్కడే ఒక దగ్గర కూర్చొని పిల్లలతో అరిచిన తర్వాత పని అయితే జరగట్లేదండి. ఇంకా చూస్తారు కదా ఇల్లు ఎలా ఉంది అనేది. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.